ఒకసారి ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. చూడాలి ఆ మాట. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. సియోనులో నిర్విచారముగా నున్న వారికి, ఎవరికి శ్రమ? బైబిల్లో తాగుబోతులకు శ్రమ అని వాక్యం చెప్పింది, వ్యభిచారులకు శ్రమ అని వాక్యం చెప్తుంది, లోబడని పిల్లలకు శ్రమ అని వాక్యం చెబుతూ ఎవడి ఆమోసు గ్రంథంలో ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నిర్విచారముగా ఉన్న వారికి కూడా శ్రమే. నిర్విచారం, విచారం లేదు చాలా మందిలో. ఏమిటా విచారం? అన్నం గురించా, వస్త్రం గురించా, ఏమండి బ్యాంక్ బ్యాలెన్స్ గురించా? ఇది కాదు. దీని విషయాలు అసలు విచారపడకనని ప్రభు చెప్పారు. రేపటిని గురించి విచారపడవద్దు. రేపేంటి, రేపు ప్లానింగ్ ఏంటి, రేపు ఎలా బ్రతకాలి, అసలు విచారపడద్దని చెప్పాడు. కానీ కొన్ని విషయంలో ఏమండి, కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలలో ఒక దేవుని బిడ్డలుగా, ఒక క్రైస్తవుడిగా ఆత్మ సంబంధమైన విచారాలు నీలో ఉండాలి. ఆత్మ సంబంధమైన విచారం. ఏమండి, పౌలు భక్తుడు అంటాడు, నా హృదయంలో మానని వేదనయు విచారణ. ఏమిటి ఆయనకున్న వేదన? ఆయనకున్న బాధ ఏమిటి? ఆయనకున్న కలవరం ఏమిటి? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 9:1 త్వరగా చదవండి, ముగిస్తాను. నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదన కలవు. కొంతమందికి ఏంటంటే మానని వేదన ఏంటి? దుఃఖం. డబ్బులు బాగా సంపాదించలేని ఒకడికి దుఃఖం. పక్కనోడు 2 ఇల్లులు కట్టాడంటే, పక్కింటోడు 2 ఇల్లులు కట్టాడు అనుకో, మన ఏడు 10. 2 ఇల్లు కట్టాడే, 2 ఇల్లు కట్టేశాడే, ఇంకా నేను ఎప్పుడు కట్టాలి? అయ్యో. మన హైదరాబాద్ పోయినప్పుడు ఒక కారు వెనకాల ఇట్లనే రాసుకున్నాడు. కొత్త కారు, అది కొన్ని వారమైనట్టుంది. ఆ కారు వెనకాల ఏమని రాశాడు తెలుసా? ఒరే ఏడవకురా, నేను అప్పు చేసి కొన్నా అని కొట్టేసాను రాశాడు. వాస్తవంగా ఎవడన్నా కొత్త బండ్లు కొనుక్కుంటే పేర్లు ఏమని రాసుకుంటారు? బండ్ల మీద అమ్మ పేరు, నాన్న పేరు, లేకపోతే ఒక మంచి కొటేషన్, ఒక మంచి నీతి వాక్యం రాసుకుంటాడు. వాడు ఏం రాశాడు తెలిసి పెద్ద స్టిక్కరింగ్ వేసి, ఒరే నన్ను చూసి ఏడవకురా, నేను దీన్ని అప్పు చేసుకున్నాను అని అంటున్నాడు. వాడెవడో ఏడుపు వీడికి తగిలిద్దని వీడి భయం వీడిది, వీడి బాధ వీడిది. కొంతమంది ఏడుస్తారు, కొంతమంది పక్కింటాడు కొత్త కారు కొన్నా, కొత్త బైకు కొన్నా, వాడు పెళ్లి చేసుకున్నా, ఆడు తద్దనం చేసుకున్నా, ఆడు ఒక షమి వేసాడంటే చాలు, అమ్మో ఏంది షమి వేసాడే, అమ్మ పరద కట్టాడే, ఏంటి సంగతి ఏంటంటావు? అంతమంది కాదు, ఏడుపు 24 పక్కింటోడి మీద పడి ఏడవది ఏడికి రోజు కాదు. నేను ఎప్పుడో మాట చెప్తూ ఉంటాను, ఒక మనిషికి 1,00,000 రూపాయలైనా 10,000 అయినా ఏదైనా ఒక మనిషికి ఎప్పుడు మిగలని అనుభవాలు ఎప్పుడు ఉంటాయో తెలుసా? అంటే ఒక మనిషికి ఖర్చులు విపరీతంగా ఎప్పుడు అవుతాయో తెలుసా? నేను ఇతరుల్లాగా బ్రతకాలి అని అనుకున్నప్పుడే విపరీతమైన ఖర్చులు మొదలవుతాయి. నేను వాడికిలాగా బ్రతకాలి, వాడికిలాగా నేను కూడా కారు కొనాలి, వాడికిలాగా నేను కూడా ఫ్రిడ్జ్ కొనాలి, వాడికిలాగా నేను కూడా, వాడు ఇంత పెద్ద టీవీ తెచ్చాడు, వాడికంటే ఇంకొక ఇంచు పెద్ద టీవీ నేను తేవాలి, వాడు 2 అంతస్తులు ఇల్లు కట్టాడు, నేను 3వ అంతస్తు కట్టాలి, ఆడు హీరో హోండా షైన్ బండి తెచ్చాడు, నేను ఏం తేవాలా? బుల్లెట్ బండి తీసుకురావాలి. ఆడు 5 లక్షల రూపాయలు కారు తెచ్చాడు, నేను చెప్పు, అది కూడా చెప్పు, నేను 15 లక్షల రూపాయల కారు తెస్తాను. ఆడు 2 సెంట్ల భూమి కొన్నాడట, మనం ఏం చేస్తాం? 4 సెంట్ల భూమి కొనేస్తాం. కొంటాడు, దాన్ని చేసి అక్కడిక్కడ అప్పులు చేసి కొంటాడు. ఏమైంది చెప్పు? ఆ రోజు సంతోషిస్తారు, రేపటిదాన్ని మళ్ళీ ఏడవలసింది, ఏడ్చుకొని మూలను కూర్చోవలసింది. అంత ఆ బతుకు మనకు అవసరమా? ఎంతసేపు పక్కింటోడి మీద ఏడ్చే బదులు నీది నువ్వు చూసుకుని ఏడ్చుకుంటే సరిపోదా? ప్రియులారా, కొంతమందికి ఆ విషయంలో బాధ, కొంతమందికి ఆ విషయంలో ఏడుపు. కానీ పౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ వేదన ఏంటి? హృదయంలో ఆయనకు మానని వేదన, ఏదో విచారం ఆయన హృదయాన్ని తొలిచి వేస్తున్నట్టు. ఏమిటట? చదవండి, చదవాలా? నిజమే చెబుతున్నాను, అబద్ధమాడుటలేదు. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడని ఉదును కోరుచున్నాను. వీరు ఇశ్రాయేలీయులు, సరే అటుంచుమా, అట
అంటే అక్కడ ఇంటికి వెళ్ళి చదువుకోండి, చాలా స్పష్టంగా చదువుకోండి. పౌలు యొక్క బాధ, పౌలు గారి యొక్క మానవ వేదన ఏమిటంటే ఇశ్రాయేలీయులు, యూదులు వారు సంపూర్ణంగా రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు వాళ్ళ బంధువులు చాలా మంది ఉన్నారట. పౌలు గారి రక్త సంబంధికులలో చాలా మంది ఎవరు రక్షణ పొందిన వాళ్ళు, యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారట. రోజైన వేదన, రోజైన కన్నీరు, రోజైన ఏడుపదే విచారం. నీలో ఉందా ఈ విచారం? నీలో ఈ విచారం ఉందా? ఈరోజు లింగాపూర్లో ప్రార్థన ముగించుకొని అందరికీ ప్రార్థన చేస్తున్నాను. చివరిలో మన ప్రొద్దుటూరు ప్రకాశ్ నగర్ నుండి మన పుష్పలమ్మలకు బంధువులు కూడా అవుతారు ఆ తల్లిగారు, లీలావతి అమ్మ పేరు, తోడికోడలు. ఆమె లాస్ట్లో ప్రార్థన చేసుకొని అయ్యా నా కోసం ప్రార్థించాను, ఎందుకో నిన్నటి నుంచి మనసంతా బాధగా ఉందయ్యా అని అన్నది. ఏంటమ్మా ఏంటి నీ బాధ ఏంటి తల్లి అని నన్ను అడిగి, అందుకే కాస్త ఆలస్యమైన ఆమె చెప్తుంది పోతుంది మనిషి. ఆమె చెప్పిన విషయం ఏంటంటే ఆమె బాధ నిన్నడో మొన్నడో ఎవరో వాళ్ళ బంధువులు ఎవరో చచ్చిపోయారట. ఎవరో మరణిస్తే ఆ మరణించిన వారి విషయమై ఆమె విషయమై చాలా బాధపడుతుందంట. ఆమె ఒకప్పుడు చచ్చిపోయిన ఆవిడ ఒకప్పుడు మన మందిరానికి వచ్చిందట. రాజేశ్వరి గారట ఆమె పేరు. మరి మన పాత్రలకు ఎంతో తెలియదు. మీరు చూసారయ్యా అన్నది. నేను ఆనాడు చూసా, నాకు తెలియట్లేదు. ఆమె మన మందిరానికి వచ్చి చక్కగా మందిరానికి వస్తూ ఆత్మీయంగా బలపడేదట. కొన్ని సందర్భాల్లో మరి ఎందుకో ఏమో ఆమె మరల విగ్రహారాధనకి మరలా ఆ అన్యంలో ఆ అన్యులలో కలిసిపోయింది. మరలా విడిచి వచ్చిన ఆ విగ్రహారాధనకి మరలా వెళ్ళిపోయిందట. ఆమె చెబుతూ బాధపడుతుంది, అయ్యా నా బాధ ఇదే, మనసు నిలకడగా ఉండట్లేదు, చాలా బాధపడుతున్నాను. ఎందుకమ్మా ఆమె చనిపోయినందుకు కాదయ్యా, ఆమె చనిపోయినందుకు ఒక బాధ అయితే నాలో మరింత బాధ ఏమిటంటే అయ్యో ఇప్పుడు చనిపోయింది కదా, ఆమె ఆత్మ నరకానికి వెళుతుంది కదా, ఆమె ఆత్మ చిరుగ పాతాళానికి వెళుతుంది కదా. చక్కగా బాప్తిజం తీసుకుని రక్షణ పొంది ఆయన రక్తం చేత కడగబడి ఉంటే ఇప్పుడు ఆమె ఆత్మ పరలోకానికి వెళ్ళేది కదా అని కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకుని నాతో మాట్లాడుతుంది. ఆమె ఎవరో తెలుసా? పుట్టు క్రైస్తవురాలు కాదు. విగ్రహారాధన నుంచి ప్రభుని తెలుసుకుని రక్షించబడి చక్కగా దేవుని సందులో కట్టబడుతున్న ఒక తల్లి గారు. ఏమండి, నిన్న మొన్న రక్షించబడినటువంటి ప్రభుని తెలుసుకుని ఆమెకే ఒక మానని వేదన, ఒక విచారం ఆమెలో మిగిలిపోతే ఈరోజు మీ గుండెలలో ఆ విచారం లేదా? నీ స్నేహితులు ఎంతమంది నశించిపోతున్నారు, మీ బంధు జనాంగములలో ఎంతమంది అయ్యో దేవుడు తెలియక, యేసు ప్రభువు తెలియక, రక్షణ పొందకుండా, బాప్తిజం తీసుకుండా ఎంతమంది నశించిపోతున్నారు. ఆ నశించిపోతున్న వారి విషయం నీకు బాధ లేదా? నీకు చింత లేదా? నీకు విచారం లేదా? విచారం లేకుండా నేను సుఖంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నాకేం డోకా లేదులే లేదు. ఒక క్రైస్తవుడిగా ఈ భారం తీసుకో. ఫోన్ తీసుకుని నొక్కుంటూ టైం పాస్ చేసుకోవడం కాదు క్రైస్తవ్యం అంటే. లేదా అల్లటం ఏమండి ఫంక్షన్లకు తిరగటమో, లేదా ఒక గంట సేపు మందిరానికి వచ్చి మరల వాక్యం మీద వెళ్ళిపోవడం కాదు క్రైస్తవ్యం అంటే. నువ్వు సత్యలేపు కొంతమందినైనా ప్రభు కొరకు సంపాదించి ఆయుధం చేసి ఏమండి ఆ రోజున నువ్వు తుది శ్వాస విడవగలగాలి. అది ఒక క్రైస్తవుడి యొక్క గురి, లక్ష్యం. నీ పిల్లలు ఎవరైనా మార మనసుకు పొందకపోతే అయ్యో నా పిల్లలు ఇంకా మార మనసు పొందలేదే, వారు మరణిస్తే నరకానికి వెళుతారనే విచారం నీలో ఉందా? ఆ విచారం నీలో ఉందా? ఆత్మ సంబంధమైన విచారం ప్రభు కోరుకుంటున్నాడు. అయ్యో ఈ ఒక్కరోజు గత 2 రోజులు నేను వాక్యం సరిగా చదువుకోలేకపోయాను. సమయం లేక మన చర్చికి వచ్చి మన శైలజ మనడుతున్నాను, శుక్రవారం పూట డెలివరీ ఉన్నది. అయ్యా మీరే రావాలి ఫస్ట్, మీరు చేతుల మీద కానీ మీరే ఫస్ట్ ఎత్తుకోవాలయ్యా, మీరే ప్రార్థన చేయను అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి 6 గంటలకు వెళ్ళిపోయాను, 6-7 గంటలకు వెళ్ళిపోయాను. వాక్యం చదవడానికి టైం కుదరలేదు. మళ్ళీ నిన్న శనివారం ఉదయం పూట అవన్నీ ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవడం దీనికే సరిపోయింది సమయం అంతా. ఆ 2 రోజులు వాక్యం చదువుకోవడానికి నాకు సమయం కుదరలేదు ప్రియులారా. ఇక చూడండి, నిన్న 2 రోజులు వాక్యం చదవడానికి మామూలుగా ఉదయం పూట 10 అధ్యాయాలు చదువుకుంటాను. ప్రతిరోజు ఉదయం 10 అధ్యాయాలు అంటే 2 రోజులు మిస్ అయింది కదా. 2 రోజులకి ఎన్ని అధ్యాయాలు మిస్ అయినట్టు? ఇక ఈరోజు ఎలాగో కుదరలేదు. ఇక ఈరోజు మొత్తం కలిపి 30 అధ్యాయాలు మిస్ అయ్యాయి.
ఒకటే పట్టుదల తీసుకున్నా, ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంకా డిస్టర్బ్ చేసి ఎవడు లేడు కదా, 40 అధ్యాయాలు చేసి పడేయాలని. 40 అధ్యాయాలు ఎట్టగానే సరే మనసు కుదటగా ఉండట్లేదు, మనసు కలవరం ఉంటే అయిందో, అయ్యో ఈరోజు నేను వాక్యం చదవలేదే, అయ్యో ఈరోజు నేను పరిశుద్ధ గ్రంథం చదవలేదే, మానని వేదన ఉందా ఈరోజు? ఉందా నీకు ఈ బాధ ఉందా? అయ్యో ఈరోజు నేను వాక్యం చదవలేదే, అయ్యో ఈరోజు నీ బతుకు ఇలా ఉంటే ఎప్పుడో బాగుపడు. నీ బతుకు విషయంలో ఈ విషయంలో ఇలా లేదు కాబట్టి నీ బతుకు అలా తగలబడింది. ఏమండి, ఈరోజు పనికి వెళ్ళలేదని ఒక ఆమె విచారపడుతుంది. అయ్యో ఈరోజు పనికి వెళ్ళింటే డబ్బులు వచ్చేది కదా. ఇది పనికి మాలిన విచారాలు, నాశనం చేసి విచారం. ఏ ఒక్కరోజైనా అయ్యో ఈరోజు నేను దేవుని వాక్యం చదవలేదే, ఈరోజు నేను పరిశుద్ధ గ్రంథం చదవలేదే, అయ్యో ఒక్క అర్ధగంట అయినా ఈరోజు నేను దేవుని సందులో గడపలేదే, ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేదు, ఆ బాధ ఉందా? ఆ విచారం నీలో ఉందా? దేవుని బిడ్డలండి, పొర్రపాటున ఏదైనా సినిమా చూశారు అనుకోండి, చిన్న క్లిప్పింగ్ చూసినా అయ్యో ఈరోజు నేను సినిమా చూశానే అయ్యో అని హృదయంలో ఒకలాంటి విచారం బయలుదేరుతుంది. అదే విచారం. అది ఆత్మ సంబంధమైన విచారం నీలో ఉండాలి. నిర్విచారమైన సుఖస్థితి అది దోషం, అది దోష సంబంధమైనది. ఉందా నీకు ఆ విచారం? నీ తోటి వాళ్ళు ఏమైనా అనేక మంది బాప్తిసం పొందు ఆ బాప్తిసం తీసుకుంటుంటే నీకు ఇంకా బాప్తిసం పొందట్లేదే, అయ్యో నేను చేస్తేనే నా ఆత్మ నరకానికి వెళుతుంది, ఆ విచారం నీలో ఉందా? ఏది? ఎప్పుడు చూసి డబ్బులు కావాలి, ఇంకా ఆస్తులు, దీనికోసమే వెంపర్లాడుతున్నావు. కానీ అయ్యో చేస్తే నా ఆత్మ నరకానికి వెళుతుంది, పాతాళానికి వెళుతుంది, ఈ ఆత్మరక్షణ పొందాలంటే ఏం చెయ్యాలి అనే ప్రయత్నం, ఆ విచారం నీలో ఉంటుందా? ఆ విచారం నీలో ఉందా? ఒక్క వారం దేవుని సన్నిధికి రాకపోయినా, అయ్యో ఈ వారం నేను రాలేకపోయానే, ఈ వారం నేను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయానే, ఆ విచారం నీలో ఉంటే నువ్వు ఇంకా దేవుని కృపలోనే నిలబడి సజీవంగా ఉన్నావని అర్థం. ఒక వారం అయినా 2 వారాలైనా 3 వారాలు, ఈ వారం లేకపోతే ఏమైందిలే, ఈ వారం పోకపోతే ఏమైందిలే అనే మనసు నీలో బయలుదేరుతుందా? నీవు దోషాన్ని మూట కట్టుకుంటున్నామన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. అదిగో సొదొమ చూడు, అగ్ని గంధకముల చేత నాశనమైపోయిన పట్టణం అది. దేని చేత నాశనమైంది? ఏ దోషాలు చేసి నాశనమైందట? 1 గర్వంతో విర్రవీగి నాశనమైంది. 2 ఆహార సమృద్ధి చేత ఒక్కరోజు ఉపవాసం కూడా లేకుండా నాశనమైపోయింది. 3 నిర్విచారమైన సుఖస్థితి. సుఖాలు విడిచిపెడదాం ప్రియులారా, విచారం కలిగి ఉందాం. ఆత్మ సంబంధమైన విచారం.